హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెల్లా గ్లాస్. నా ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. అంటే ఇన్ మై సమ్మర్ హాలిడేస్ లైఫ్. సో అసలు కళ్ళు మూసి కళ్ళు తెరచగానే అయిపోయినాయి అనమాట. నాకు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. బట్ ఏం చేయలేము. అండ్ ఇక్కడ నేనైతే పొద్దున్నే ఒక 8 కల్లా లేచేసి రెడీ అయిపోయి తినేసి క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో నేను అసలు క్లాస్కి వెళ్ళడమే గొప్ప, మళ్ళీ అంటే పొద్దున్న లెగడం ఇవన్నీ నాకు చాలా చిరాకు, కానీ తప్పలేదు. సో ఇంకా మార్నింగే ఈ ఎండ వచ్చేస్తుంది, ఈ ఎండలో మనం వెళ్ళకూడదు అని అనుకున్న మా మమ్మీ నాకు ఇంట్లో ఉన్న అన్ని స్కార్ఫ్స్ నా మీద వేసి తీసుకెళ్ళిపోతారనమాట. సో ఇంకా ఏం చేసేది లేక మనం కూడా నోరు మూసుకొని వెళ్తాము. ఇంకా ఇది మా రూట్ అనమాట, క్లాస్కి వెళ్ళే రూట్. ఇక్కడ రూట్లో చాలా భవనాలు ఉన్నాయి, ఆ భవనాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ పాట బాగుంటుందిలే, నేను పాడాను కాబట్టి. సో అక్కడ ప్లాంట్స్ కూడా భలే పెంచుతున్నారు అనుకోండి. ఇక్కడేమో నేను అమ్మ వద్దమ్మా, వీడియో ఎందుకమ్మా తీయేద్దామా అని మొక్కుకుంటున్నాను అనమాట. సో బట్ అయినా మా మమ్మీ ఏం అవసరం లేదు, ఏం పర్లేదు అన్నారు. సో బాయ్ అని చెప్పి వెళ్ళిపోయినా. అండ్ ఇదేనమాట మనం పుట్టిన హాస్పిటల్. బాగుంది కదా. అండ్ ఇవైతే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే ముంజులు మన ఫేవరెట్. ఎవరికైనా తెలిగిపోతే ముంజులు అంటారు వాటిని, అంతే. దాని తర్వాత ఇక్కడ మా మమ్మీ క్యారెట్ తీసుకోవడానికి వచ్చారు. మా డాడీ నాకు వార్నింగ్ ఇచ్చారు, నా సైట్ పెరిగినప్పటి నుంచి రోజుకు ఒక క్యారెట్ తింటూనో కనిపించాలని. నేను కనిపించను అనుకోండి, బట్ అయినా నాన్నగారి మీద మాట మీద గౌరవంతో అన్నీ తింటున్నాను. ఈ వీడియో చూసిన మా నాన్నగారు నన్ను చాలే చెప్పాలి అంటారు, పర్లేదు. సో ఇక్కడ మా మమ్మీ రకరకాల యాంగిల్స్లో వీడియోలు తీస్తున్నారనమాట. అసలు ఫోన్ ఎక్కడ ఉందని కూడా నేను కనిపెట్టలేకపోతున్నాను, అలా పెట్టి తీస్తున్నారు అనమాట. ఇక్కడ టీవీకి కింద స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ పెడుతున్నారు, లేదంటే డైనింగ్ టేబుల్లో అక్కడెక్కడో మూలన పెడుతున్నారు. సో మా మమ్మీకి అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఇక్కడైతే మేము వచ్చిన ప్రతిసారి ట్రైన్ వెళ్తుంది, ఏటో మరి అన్నీ గూడ్స్ వెళ్తున్నాయి, అది ఇంకొక విశేషం. అన్ని గూడ్సే, ఒక్కటి కూడా నార్మల్ ట్రైన్ వెళ్ళట్లేదు. అంటే అంత ఎండలో ఎవరు వెళ్తారులేండి, అయినా ఒక నార్మల్ ట్రైన్ కూడా వెళ్ళాలి కదా, వెళ్ళట్లేదు. ఇక్కడేమో నేను క్యారెట్ తింటున్నాను అనమాట. ఇప్పుడు తినాలా వద్దా అన్నట్టు తింటున్నాను, బట్ తినాలి అంతే. అప్పుడు ఆ రోజు చేపల పులుసు, చేపల ఫ్రై చేశారు. మనకి అదంటేనే ఇష్టం లేదు. ఫ్రై అంటే మనం పడి చచ్చిపోతాము, బట్ పులుసు అంటే దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే అది చాలా స్పైసీగా ఉంటుంది. ఆ స్పైసీనెస్ నాకు నచ్చదు, సో మనం తినం. అండ్ ఈ ఫ్రై అంటే మనకు చాలా ఇష్టం. దాని తర్వాత అన్నం, దాని తర్వాత వర్షం కూడా పడింది ఆ రోజు. అప్పుడు చాలా చల్లగా ఉందన్నమాట. వర్షం పడిన తర్వాత చాలా చల్లగా ఉంది, దాని ముందంతా ఎండే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? చెయ్యలేరు. ఒకసారి గెస్ట్ చేయండి చూద్దాం. ఇంతలా వర్షం పడుతుంటే నేను ఇంట్లో పడుకుని ఉన్నా అన్నమాట. అది కూడా బలవంత పెట్టారు కాబట్టి. అసలు నేను ఎంత కాళ్ళు కూడా పడేసుకుంటాను అనమాట, పడుకోను అని. కానీ మా మమ్మీ నువ్వు పడుకుంటావా లేదా, నువ్వు పడుకోకపోతే నేను ఎక్కడికి తీసుకెళ్ళను, ఇలాంటి చెత్తలో డైలాగులన్నీ చెప్పి నన్ను పడుకోబెడతారు. జస్ట్ ఇండియన్ మామ్ థింగ్స్ అనమాట. నేను ఎలా పడుకున్నానంటే మీరే చూడొచ్చు, ఇలా పడుకున్నాను. అది నేనే, భయపడకండి. దాని తర్వాత లేపి అది అన్నం తినిపించారు. ఇక్కడ నా మొహాన్ని చూసి భయపడకండి, అది నా నిద్ర మొహం అన్నమాట. సో నేను ఇంకా ఏం చేయలేను, నా మొహం నిద్ర నుంచి లేచినప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ అంటే బలవంతంగా నేను పడుకున్నానంటే లేసానంటే నాకు పడుకోవాలనిపిస్తుంది అనమాట. పడుకోవాలనిపించదు. సో అలాంటి మనం
అప్పుడు లేపితే చాలా చిరాగ్గానే ఫేస్ పెడతాము, అది వెరీ కామన్. బట్ మా మమ్మీ లేగమ్మా అదమ్మా అంటారు. ఫస్ట్ అదే డైలాగ్ వేస్తారు. దాని తర్వాత లాస్యా లెగు అని వేస్తారు. మనం అప్పుడు లెగుస్తాం అనమాట. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏదో ట్యాబ్లో చూసి మా మమ్మీకి ఏదో చెప్పేస్తున్నాను, అది నాకు కూడా తెలీదు ఎందుకంటే మర్చిపోయాను కాబట్టి. దాని తర్వాత మనం ముంజలు తింటాము. సో ఇది అసలు అచ్చుగుద్దినట్టు ప్రతిరోజు జరుగుతుందనమాట. ప్రతిరోజు లేస్తాను, క్లాస్కి వెళ్తాను, వస్తాను, పడుకుంటాను, తింటాను, దాని తర్వాత మళ్ళీ ముంజలు తింటాను, ఫోన్ చూస్తాను, అయిపోద్ది డే. ఏంటో మరి అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం. అసలు ఇలాగే గడిచిపోయింది నా హాలిడేస్ అన్నీ. ఏం చేయలేను నేను అసలు. ఈ ఇయర్ నాకు హాలిడేస్ నచ్చలేదు. ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మార్నింగ్ ఇంకా నేను అలా పైకి వచ్చి అలా తిరుగుతూ ఉన్నాను. ఈ లోపల మా మమ్మీ వచ్చి నన్ను వీడియో వేస్తున్నారు అనమాట. నేనేమో పక్కింటి వాళ్ళ మిర్రర్ దగ్గర బాగున్నాను అని చూసుకుంటున్నాను. ఇక్కడ నన్ను చూసి షాక్ అవ్వకండి, అది నేను దయ్యాన్ని కాదు, అది నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం మాడిపోతున్నాను ఎండలో తిరిగి అని అలా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటాం. ఆ ప్రయోగం అనేది మన మీద రివర్స్ కొడుతుంది. ఎందుకంటే నాకు శనగపిండి పడదు, అయినా మనం శనగపిండే రాస్తాం, ఎందుకంటే అది రాస్తే ఏదో మహిమ జరుగుతుందని. బట్ దొరదలు, కళ్ళల్లో మంటలు తప్ప ఇంకేం రావు నాకు. సో ఇక్కడైతే దాని తర్వాత నేను దాని పేరు ఫోటోషూట్కి అయితే వచ్చాను, పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ కోసం. సో అక్కడైతే మంచిగా మర్యాదలు చేశారు, అంటే లైక్ ఏసీలో కూర్చోబెట్టరు, అందుకని మర్యాదలు అన్నాను. సో ఇంకా వాళ్ళు చేసినంతసేపు నేను అక్కడ ఏం చేస్తున్నారా అని చూశాను, బట్ ఏం అర్థం కాక ఇవన్నీ అయ్యేటట్టు లేవనేసి అలా తీసుకుని వచ్చేసి ఇక్కడ దాని తర్వాత ఏవో ప్రింట్అవుట్స్ కావాలితే తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మాకు ఒక ఫేవరెట్ స్పాట్ అయితే అయింది, అంటే ఫేవరెట్ స్పాట్ కాదు కానీ మంచి స్పాట్. సో అక్కడ మంచి మిల్క్ షేక్స్ దొరుకుతున్నాయి, అందుకని మంచి స్పాట్. అక్కడి నుంచి మేము మా అమ్మమ్మ వాళ్ళని, తాతయ్య వాళ్ళని పాడు చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి మిల్క్ షేక్స్ తాగడం, వాళ్ళకి ఇవ్వడం, ఏదైనా బయటకు వెళ్ళడం, అక్కడి నుంచి ఏమైనా తినుబండారు తాగడం, మా అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వడం, ఇదే సరిపోయింది మేము. సో వాళ్ళు ఇప్పటికీ అంటూ ఉంటారు, మీరు అలవాటు చేసి వెళ్ళిపోయారు, నాకేమో ఇక్కడ తినాలనిపిస్తుంది, ఎవరు తెస్తారు అని అంటారు. మరి ఆ మాత్రం ఉంటుందిలే మనం అంటే. ఇక్కడ మా అమ్మమ్మ ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తున్నారు. సో ఐ మిస్ దెమ్ వెరీ మచ్. ఇక్కడైతే నేను ఏం చేయాలో తెలియక అలా చూస్తున్నాను. నేను అప్పుడప్పుడు అంతే. అండ్ ఇక్కడ నా సిట్టింగ్ పొజిషన్ భలే ఉంది కదా. సో నేను ఎప్పుడు ఏదో ఒకటి బాగుతూనే ఉంటాను, ఏం పట్టించుకోకండి మీరు. అది ఏం మాట్లాడుతున్నానంటే నేను మళ్ళీ ఏం చెప్పలేను. సో ఇంకా అలా నవ్వుతూ బోరింగ్తో నా డే అనేది ఎండ్ అవుతుంది. ఎప్పుడంటే నేను ఫోన్ చూస్తూ ఎండ్ చేస్తాను, లేదంటే ట్యాబ్ చూస్తూ ఎండ్ చేస్తాను. సో ఇట్స్ వెరీ కామన్ ఇన్ సమ్మర్ హాలిడేస్. అండ్ ఇంకా సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, నెక్స్ట్ వీడియో. సో టాటా, బాయ్ బాయ్, బాయ్.